ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీస్ రాజ్యంతో భయం సృష్టించే కార్యక్రమం చేస్తూ ఉంటే పోలీస్ టెర్రరిజం అన్న పదం చంద్రబాబు నాయుడు గారు నామకరణ చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా నిజంగా దారుణం ఏదీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారే వాగ్దానం చేశారు. ఇవాళ మాట తప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఇవాళ మోసం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఉద్యమిస్తే దొంగ కేసులు పెడతా ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. డెమోక్రసీ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు. చివరకు ఇవన్నీ చూస్తే తిరగబడక ప్రజలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. ప్రజలకు ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్తాడు, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తాడు. ఆ ప్రజల తరపున ప్రజలు అడిగినా, ప్రజల తరపున ఎవరైనా అడిగితే వాళ్ళ మీద బండలు వేస్తారు, అడగడమే తప్పన్నట్టుగా. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తో లేకపోతే ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తో ఈ మాదిరిగా అబద్ధాలు ఆడి మోసం చేసే పరిస్థితి ఉంటే ఇక అకౌంటబిలిటీ అనేది ఎక్కడా ఉండదా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి ఎన్ని అబద్ధాలైనా ఆడుతూ పోవచ్చా, ఎన్ని మోసాలైనా చేస్తూ పోవచ్చా? ఇది ధర్మమేనా? నువ్వు మోసం చేస్తున్నావయ్యా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రజలు అడగడమే తప్ప, ప్రజలు గట్టిగా నిలదీయడమే తప్ప, ఈ వ్యవస్థలోకి అకౌంటబిలిటీ రావాలి. ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థిలో ఆ రేసులో ఉన్న అభ్యర్థి కానీ ఏదైనా మాట చెబితే ఆ మాట మీద తాను నిలబడకపోతే, మోసం చేసే కార్యక్రమం జరిగితే ప్రజలు తిరగబడతారు అన్న భయం రావాలి. అప్పుడే ఆ నాయకుల్లో ఆ భయం వచ్చినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ భయం రావాలి. ఆ భయం రావాలి అని అంటే ప్రజలు, ఈ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరిగినప్పుడల్లా ప్రజలు ఎప్పుడైతే చూపులు చూపిస్తారో అప్పుడు ఈ నాయకులకు భయం అనేది కలుగుతుంది. ఈ వ్యవస్థలోకి నిజంగా అప్పుడే మార్పులు అనేది వస్తుంది, మార్పు అనేది అప్పుడే జరుగుతుంది ఈ వ్యవస్థలోకి. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు నిరంకుశ వైఖరి ఏదైతే నిరంకుశ వైఖరితో పోలీస్ బలం ఉంది కదా అని చెప్పి తాను ఇష్టం వచ్చినట్టు తాను ఏదైతే చేస్తూ ఉన్నాడో దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఒక్కరిని ఖండించడమే కాకుండా మిమ్మల్ని అందరితో కూడా రిక్వెస్ట్ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే ఈ కేసును సిబిఐకి అప్పచెప్పు. ఈ కేసుకు సిబిఐకి అప్పచెప్పు. నీ చేతుల్లోనే అధికారం పెట్టుకొని, సిఐడి అన్నది నీ చేతుల్లోనే పెట్టుకొని, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది నీ చేతుల్లోనే పెట్టుకొని, నీకు నచ్చని వ్యక్తులందరినీ దొంగ కేసులు పెట్టి ఇరికించడం ధర్మం కాదు, న్యాయం కాదు. నిజంగా నీలో నిజాయితీ ఉంటే మ్యాటర్ సిబిఐకి అప్పచెప్పు. ఢిల్లీ నుంచి వస్తారు, నిజాయితీగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారే చేశారు అన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారికి అందుకనే చెప్తా ఉన్నా, నీలో నిజాయితీ ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీకి మ్యాటర్ మొత్తం సిబిఐకి అప్పచెప్పు, నిజాయితీగా అప్పచెప్పు. నిజమేమిటో బయటకు వస్తుంది.